నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించడానికి, ఫరో బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఈ భారం యెహోషువ భుజాల మీద పడింది. యెహోషువ భయపడే సమయంలో దేవుని వాక్యం యెహోషువను బలపరిచింది. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ చేయమని చెప్పాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ మార్గం గరుకుగా ఉంటే ఏమిటి, అరణ్యమైతే ఏమిటి, ఎడారి అయితే ఏమిటి, సమస్తం ఆయన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఉద్యోగం లేదని, పిల్లలు మాట వినడం లేదని బాధపడకు, భార్య సరిలేదని బాధపడకు, చింతపడకు. నీ దేవుడైన యెహోవా ఉంటే సమస్తాన్ని నీకు చక్కదిద్దుతాడు. దేవుని మాటల మీద ఆశ పెట్టుకో. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకునునో ఆ నరుడు ధన్యుడు. ఆయన వాక్యం దేవారాత్రము ధ్యానించు, దాని ప్రకారం నడుచుకో. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేస్తాడు.